విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రిప్లై ఇచ్చారు. కమిషన్ ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగియడంతో వివరణ ఇచ్చారు కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ విచారణ తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 పేజీల లేఖలో అన్ని రకాల చట్టాలు పాటించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు నిరంతరం విద్యుత్ అందించడానికే విద్యుత్ కొనుగోళ్లు చేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే ముందుకు వెళ్లామన్నారు కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి తీరు సహజ సూత్రాలకు విరుద్దంగా ఉందన్నారు. విచారణ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి ఉండడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, గత 2 రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరవుతారా లేదా అని మనం ముందుగా అనుకున్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ ఒక లేఖ రాశారు. దాని మీద లేఖ రాసి మొత్తం కూడా పలు సంచలన వ్యాఖ్యలు కూడా ఆ లెటర్ లో కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంట్ సక్రమంగా సరఫరా అయి కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడం, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంట్ సరఫరా కోసము హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లలో డీజిల్ జనరేటర్స్ ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాప్ కు పోయినా కూడా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తము జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టు ఉండే విషయం మీకు తెలియనిది కాదు. నాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలకు, సాయంత్రం 3 గంటలకు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు, మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్ లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కరెంటు కోతలు బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలో సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితులలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది. ఈ పరిస్థితులు గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలో తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్ ను వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్ కు 46.11% కేటాయించాలని, అదే విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్ ను వినియోగించుకోవాల్సింది కూడా నిర్దేశించింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణ ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. అప్పటి 2014 వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2700 మెగావాట్ల కొరత ఉంది. మరోవైపు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడాల వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 204 మెగావాట్ల లోటు ఏర్పడిందని కూడా లేఖలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. వెరసి మొత్తం సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దరిమిలా రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుండి గట్టెంగించడానికి గాను తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగాను కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయని కూడా ఆయన ప్రస్తావించారు. అతిథిలో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకొని విజయం సాధించడము, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడము ఇందుకు ఉదాహరణ అని కూడా ఆయన ప్రస్తావించారు. తత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్ తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకు చేరడం, అటు సరఫరా పంపిణీ ఈ వ్యవస్థలను పటిష్టపడి సక్రమ విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఎదగడము, తద్వారా మన భారతదేశంలోనే నాణ్యమైన నిరంతరాయ 24/7 కరెంటు అన్ని రంగాలకు సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
వినతికి ఎక్కడం తమరికి తెలియని విషయం కాదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగము 1196 యూనిట్లు ఉండగా 10 ఏళ్ల కాలంలోనే 2349 యూనిట్లకు పెరగడము, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణమని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఈ విజయాలను ఆషామాషిగా సాధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కావచ్చు, లేదా రాష్ట్రంలో నూతన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పే విషయాల్లో కావచ్చు, అన్ని రకాల చట్టాలను నిబంధనలను పాటిస్తూ కేంద్ర రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ని అనుసరిస్తూ వీటన్నిటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల నుండి అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క తీర్పులకు లోబడే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అట్టి చర్యలపై ఏదని ఒక వ్యక్తి గాని లేదా వ్యక్తులకు గాని సంస్థలకు గాని అభ్యంతరాలు ఉన్న ఎడల ఈసీఆర్సీ ఇలా నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో తమ ఆక్షేపణలు తెలియజేయవచ్చు. ఏదని విషయం వారిపై అభ్యంతరాలు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు వెలువడినచో వారు రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్ కు కూడా అప్పీల్ చేసుకోవచ్చని కూడా ఆయన ప్రస్తావించారు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థ కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి పరిగణనలో తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడము, అప్పటికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఆక్షేపణలో ఉంటే ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రైబ్యునల్ కు వెళ్లే అవకాశము, తదనంతరం సుప్రీంకోర్టుకు కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం ఆయనకు కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలకు వెళ్లకుండా అప్పీలు వెళ్లిన దాఖలు లేవు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయాల మార్పు కారణంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించడం జరిగింది. తదనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలకు సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. వాటి మీద రాష్ట్ర శాసనసభలో చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థ వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ చేయకూడదన్న, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు చేయడం జరిగిందని కూడా జస్టిస్ నరసింహారెడ్డికి అడ్రస్ చేస్తూ కూడా కేసీఆర్ ఈ లేఖ రాశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలో వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీకు చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలో తీసుకోకుండానే 11 జూన్ 2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబంధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. అయితే వేరే ప్రాంతాల నుంచి తక్కువ ధరలకే విద్యుత్ కొనుగోలు దొరుకుతున్నాయని అంటున్నప్పటికీ ఎక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేశారంటున్నారు. దానిపై కమిషన్ లో ఏమైనా పేర్కొన్నారా? దానికి కేసీఆర్ ఏమైనా రిప్లై ఇచ్చారు? అయితే ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే భద్రాద్రి సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణలో జెన్కో నెగోషియేషన్స్ కమిటీ వాళ్ళు అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసి బిహెచ్ఎల్ తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో దాదాపు 400 కోట్లు తగ్గించారని, అందుకు బిహెచ్ఎల్ అంగీకరించిన తర్వాతే భద్రాద్రి ప్లాంట్లు పనులు ప్రారంభించబడ్డాయని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించారు. ఈ వాస్తవాన్ని మీరు విస్మరించి మీరే ప్రాథమిక ఒక అంచనాకు వచ్చి సబ్ క్రిటికల్ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లినట్టు కూడా అసంబంధ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు అసంబంధం కాదు, కనీస పరిజ్ఞానం ఉన్నవారు ఎవరు కూడా వీటిని అంగీకరించరను. ఈ కారణం చేత మీరు విచారణ అర్హతను కోల్పోయినందు వలన ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలని కూడా
నేను విజ్ఞప్తి చేస్తున్నానంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ రాశారు. ఇది ఇప్పుడు ఈ లేఖ సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే ఒక మాజీ రిటైర్డ్ హైకోర్టు జడ్జికి ఈ మీరు విచారణ అర్హతను కోల్పోయినందున ఈ బాధ్యత నుండి మీరు విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ఆ లెటర్ లో మెన్షన్ చేయడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వైశాలి. అయితే ఒకవైపు కవిత జైల్లో ఉన్నారు, మరోవైపు మొన్ననే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు. ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా సిరీస్ గా కూడా అటు కాళేశ్వరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతితో పాటు అలాగే ఈ విద్యుత్ ఒప్పందాలపైనే కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ వెండేటా ఉండబోతుంది, రాజకీయ కక్ష సాధింపులు ఉండబోతున్నాయని కూడా పలుమార్లు కూడా ప్రస్తావించారు. ఇంతకు ముందు ఎన్నికల సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక బహిరంగ సభలో అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావును ఉద్దేశించి కూడా ఈ ప్రభాకర్ రావు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఏ కనుగొల్లో దాచుకున్నా నేను బయటకి తీస్తాను, నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా తేలుస్తానని కూడా వ్యాఖ్యానించడము. ఇప్పుడు ఈ సిరీస్ గా కూడా చూస్తుంటే గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లని ప్రశ్నించడంతో పాటు న్యాయ విచారణలో ఏమైనా తప్పులు తేలితే ఖచ్చితంగా కూడా శిక్ష ఉండబోతోంది అనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తుందని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.